వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. రామాయణం ఆధారంగా ఈ భారతదేశం నిలబడింది. ఈ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, అన్న ఎలా ఉండాలి, తమ్ముడు ఎలా ఉండాలి, ఇలాంటివన్నిటి కూడా ఒక కుటుంబ వ్యవస్థని స్థిరంగా ఉంచగలిగిందంటే రామాయణమే. వేరే దేశాల్లో కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది, విడాకులు ఎక్కువైపోయినాయి, వివాహాలు తక్కువైపోతున్నాయి వేరే దేశాల్లో. ఈ దేశంలో నిలబడుతుందంటే కారణం రామాయణమే. అందువల్ల దేశ ప్రజలందరూ వాళ్ళ పిల్లలకి రామాయణంలో ఉండే గొప్ప ఆశయాలు, లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ సనాతన ధర్మం కొనసాగడానికి, భారతదేశ కుటుంబ వ్యవస్థ నిలబడడానికి కారణం ఏదైతే ఉందో అది రామాయణమే. అది ఆ రామాయణాన్ని విరచితం చేసింది వాల్మీకి మహర్షి. ఎక్కడో ఒకవేళ వాల్మీకి మహర్షి లేకపోతే రాముడే లేడు. రాముడు ఒక చిన్న రాజ్యానికి రాసిందే. రామాయణం వల్లనే, రామాయణంలో ఉండే గొప్పతనం ఉండడం వల్లనే, గొప్పతనం ఉంది కాబట్టి ఎన్నిసార్లు అది ప్రదర్శించబడినా మళ్ళీ వాటిని కూడా రామాయణం చూస్తుంటాం. అసలు భారతదేశంలో పెద్ద టీవీ సీరియల్ ఏదంటే రామాయణమే ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా వేరే వేరే దేశాల్లో రాముడికి సంబంధించిన పరంపర, సంస్కృతి కొనసాగుతుందంటే ఆ గ్రంథంలో ఉన్న విశిష్టత అది కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా శాంతిని, అలాగే సంక్షోభాన్ని కాకుండా సంక్షేమాన్ని కోరుతూ కుటుంబ వ్యవస్థ అయితే చిన్నభిన్నం కాకుండా కాపాడుతుందో అలాంటి రామాయణం నిలబడాలని, అలాంటి గొప్ప రచన చేసిన వాల్మీకి మహర్షికి ఈ జయంతి సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాను.